అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. మనము అనేక సంవత్సరములుగా ఈ పండుగ మనం జరుపుకుంటుండగా అనేక సార్లు మనకి ఒక ఆలోచన వచ్చి ఉండొచ్చు. ఏమనంటే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన రోజున గుడ్ ఫ్రైడే ఎందుకు అంటున్నాము అంటే, ఈ మరణము చెందిన రోజు మంచి ఏముంది, గుడ్ ఫ్రైడేలో మంచి ఏముంది మనం గమనించినట్లయితే, మన ప్రభువు రక్షకుడు, ఈ లోకాన్ని రక్షించడానికి బలి అయిన ఆ యేసుక్రీస్తు ప్రభు వారు మరణించిన రోజుని మనం గుడ్ అని ఎలా పిలుస్తున్నాము. మనం చూసినట్లయితే ప్రపంచంలో అనేక మంది చనిపోయారు, కానీ వారి యొక్క తప్పులను బట్టి, వారి యొక్క స్వార్థాన్ని బట్టి చనిపోయి ఉంటారేమో, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రం తన కోసం తను చనిపోలేదు. కానీ ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి పాపాల నిమిత్తము, వారిని పాపాల నుంచి బయటికి విడిపించడానికి, వారికి స్వర్గాన్ని ఇవ్వడానికి వారి బదులు ఆయన చనిపోయి ఆ గొప్ప మరణము ద్వారా, ఆ గొప్ప త్యాగము ద్వారా మనుషులందరికీ కూడా గొప్ప విమోచన కలిగింది. కాబట్టి ఈరోజు మనము గుడ్ ఫ్రైడే అని పిలుస్తున్నాము. ఈరోజు ఇంకొక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏ ఒక్క వ్యక్తి అన్నా చనిపోయే ముందు కొన్ని మాటలు మాట్లాడతాడు. ఆ మాటలు ఎంతో ప్రాముఖ్యమైనవి. ప్రభువు దేవుడైనా ఈ గొప్ప ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోతున్నప్పుడు మాట్లాడిన 7 మాటలు ఈ ప్రపంచానికి దేవుడిచ్చిన ఒక 7 సాధనములు లాంటివి, 7 ఆయుధములు లాంటివి. ఇవి ప్రపంచంలో ఉన్న మనుషుల్ని మార్చే ఒక గొప్ప ఆయుధాలు లాంటివి. అందులో మొదటిగా మనం మాట చూసినట్లయితే, మొట్టమొదటి మాట మనం చూసినట్లయితే అండి, ఆయన ఏమంటున్నారంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు. ఆయన హింసిస్తున్న సైనికులను చూసి ఒక మాట అంటున్నాడు. ఏమనంటే, ప్రభువా తండ్రి, పరలోకముందున్న మా తండ్రి, వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగురు, కాబట్టి వీరిని క్షమించనని తండ్రికి ప్రాధాయపడుతున్నాడు. ఈ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ మాట అన్నారంటే, ఈ మానవాళికి ఆయన క్షమాపణ నేర్పించడానికి ఈ మాట ఉన్నారు. ఎందుకంటే తనని హింసిస్తున్న, ఏ అన్యాయము చేయకుండా, ఏ తప్పు చేయకుండా తనని హింసిస్తున్న వారి పట్ల ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగురు, కాబట్టి తండ్రి వీరిని క్షమించంటున్నారు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మనం కూడా మనల్ని ప్రేమించే వారిని ప్రేమించడం కాదు, కానీ మనల్ని ద్వేషించే వారిని ప్రేమించడము మనం నేర్చుకోవాలి. అదేవిధంగా రెండో మాట మనం చూసినట్లయితే, ఆయన తన తోటి పక్కన ఉన్న ఇంకో సిలువలో ఉన్న వ్యక్తిని, ఆ దొంగను చూసి ఏమంటున్నాడంటే, నీవు నాతో కూడా పరదేశంలో నిశ్చయముగా ఉంది అని సెలవిస్తున్నాడు. మనం చూసినట్లయితే ఆ దొంగతో దేవుడు ఎందుకు అలా మాట్లాడుతున్నాడంటే, ఆ దొంగ పశ్చాత్తాపం పొంది ఉన్నాడు. అది ఏమని పశ్చాత్తాపం పొంది ఉన్నాడంటే, నేను తప్పు చేశాను కాబట్టి నేను పనిష్మెంట్ అవుతున్నాను, నాకు శిక్ష వచ్చింది. కానీ ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏ తప్పు చేశారు? ఆయన ఏ తప్పు చేయలేదు, కాబట్టి ఆయన శిక్షకు అర్హుడు కాదు. కానీ ఆయన గురించి తెలిసిన ఆ వ్యక్తి దేవుణ్ణి ప్రాధేయపడుతున్నాడు. ప్రభువా నన్ను క్షమించవా, నువ్వు పరదేశంలోనికి వెళ్ళడానికి జ్ఞాపకం చేసుకోవాలని అడుగుతున్నాడు. అంటే చివరి సమయంలో ఒక అద్భుతమైన ఒక నిశ్చేతను అతను తీసుకున్నాడు. ఏంటంటే, నేను రక్షణ పొందాలి, నా పాపాలని బట్టి నేను దేవుణ్ణి వేడుకోవాలనే ఆలోచన పుట్టి ఉంది. నిజమే కదా, ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా దేవుడు ఒక సమయం ఇస్తాడు. ఆ సమయం అనేది అతను సద్వినియోగం చేసుకోవాలి. బైబిల్ ఏమని చెప్తుందంటే, ఇది అనుకూల సమయము, ఈ సమయాన్ని మనం అర్థం చేసుకోకూడదు. దేవుడు మనల్ని కోరుతున్నాడు, క్షమాపణ మనం పొంది రక్షణ పొందాలి. రక్షణ లేకపోతే, మన పాపముల నుంచి మనకు రక్షణ కలగకపోతే మనం దేవుని రాజ్యానికి వెళ్ళటము అసాధ్యము. కాబట్టి రక్షణ పొందాలి. ఈ రెండవ మాటను బట్టి మనం ఏం గ్రహించాలంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ప్రతి ఒక్కరికి రక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అతను ఎంత గొప్ప తప్పు చేసినా, ఎంత గొప్ప పాపి అయినా సరే అతను క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మూడవ మాట మనం చూసినట్లయితే, ఆయన తన తల్లిని చూసి ఈ మాట అంటున్నాడు, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద వేలాడుతున్నప్పుడు తల్లి ఎంతగానో వేదన పడుతుంది. చాలా మంది మూర్ఖులు తల్లులు ఉండొచ్చు, నరహంతులు తల్లి ఉండొచ్చు, కానీ యేసుక్రీస్తు వారు దేవుని తల్లి ఎంత బాధపడుద్ది. ఆయన పుట్టినప్పుడే ప్రవక్తులు ఆమెకు ప్రవచనాలు ఇచ్చినారు. ఏంటంటే, నీ గుండెలోనికి ఖడ్గము దూసుకుపోతుందని ఎన్నో వాగ్దానం చేస్తున్నారు. ఈరోజు ఆ తండ్రిని, ఆ యొక్క దేవుడిని తన కళ్ళ ముందు చనిపోవడం చూసి తల్లి గుండె అల్లాడిపోతుంది. సామాన్యమైన మనిషిని, కుమారుడు తనకన్నా ముందు చనిపోతున్న కుమారుడిని చూస్తే ఎంత బాధపడుతుంది. అలాంటిది దేవుడే చనిపోతే ఎంత భయంకరము. కానీ ఆ విషయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను చూసి ఓదారుస్తున్నాడు. ఏమంటున్నాడంటే, తన శిష్యుని చూపించి, ఈ రోజు నుంచి
నీ కుమారుడు ఈతనే అని దేవుడు సెలవిచ్చినాడు. మనం చూసినట్లయితే చివరి సమయంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు తన బాధ్యతను మరువలేదు. ఈరోజు మనం చూసినట్లయితే పెళ్లిలో ఎన్నో నిబంధనలు మనం చేసుకుంటాం. నేను చనిపోయే వరకు ఎలాంటి అనారోగ్యం వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా నా భర్తను, నా భార్యను నేను విడిచిపెట్టి వాగ్దానం చేస్తున్నాం. కానీ వాగ్దానం నెరవేరుతున్నాయా? మనము బాధ్యత రహితంగా ఈ రోజుల్లో జీవిస్తున్నాం. కానీ యేసుక్రీస్తు వారు ప్రభువారు ఆ శిలువలో మాట్లాడిన ఆ మూడవ మాటను బట్టి మనం ఏం గ్రహించాలంటే, మనం బాధ్యత తీసుకోవాలి. మనల్ని నమ్మిన వారిని పట్ల మనం బాధ్యత తీసుకోవాలి. మన మీద ఆధారపడిన వారి మీద మనము బాధ్యత తీసుకోవాలి. మనం వెళ్ళిపోతున్నామని చెప్పి, మన పని అయిపోయిందని చెప్పి వారిని పక్కన పెట్టడం కాదు, కానీ వారి గురించిన బాధ్యత తీసుకోవాలి. యేసుక్రీస్తు వారి ప్రభువారు బాధ్యత గురించి చేస్తున్నారు. ఈ సమయంలో నిజంగా క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము మన తల్లు అనాథాశ్రయాల్లో ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే వారి బాధ్యతను మనము తీసుకోవాలి. ఎవరు కూడా బాధ్యతల నుంచి ఎస్కేప్ అవ్వడానికి భక్తి ముసుగు వేసుకోవడము చాలా తప్పుగా ఈరోజు మనం గమనించాలి. అదేవిధంగా మనం చూసినట్లయితే 4వ మాటగా మనం చూసినట్లయితే సిలువలో ఆయన చెప్పిన మాట ఏలి ఏలి లామా సబక్తని. అంటే అర్థం ఏంటంటే, తండ్రి తండ్రి నా చేయి ఎందుకు విడనాడి ఉన్నావు. మనం చూసినట్లయితే భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నప్పుడల్లా కూడా ఆయన ఎప్పుడు కూడా ఈ మాటలు ఎప్పుడు కూడా ఆయన ఒక ప్రార్థన చేసి ఉన్నవారు. ఏమనంటే, తండ్రి నీ నామాన్ని ఘనపరచండి, నీ కుమారుని ఘనపరచనని ప్రార్థన చేశారు తప్ప ఎప్పుడు కూడా ఆయన ఎడబాటు చూడలేదు. కానీ ఈరోజు ఈ మాట ద్వారా మనము దేవుని నుంచి ఎడబాటును చూస్తున్నాము. ఆయన తండ్రితో మాట్లాడుతున్నాడు, తండ్రి నా చేయి ఎందుకు విడిచిపెట్టావని. ఎందుకు విడిచిపెట్టి ఉన్నాడంటే, దేవుడు పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనుషులను కూడా పరిశుద్ధులుగా ఉండమని కోరుతున్నాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఈ మానవుని యొక్క ప్రతి పాపాన్ని ఆయన మీద వేసుకోవడాన్ని బట్టి ఒక క్షణం ఆయన పాపిగా మారి ఉన్నాడు. ఎప్పుడైతే పాపిగా మారాడో అప్పుడు దేవునితో తన ఎడబాటుని గమనిస్తున్నాడు. ఒక పాపము మనిషిని దేవుడి నుంచి ఎడబాటు చేస్తుంది. ఎప్పుడైతే మనుషుల పాపాలన్నీ యేసుక్రీస్తు ప్రభువారి మీద పడ్డాయో ఆయన తండ్రితో ఎడబాటును చూస్తున్నాడు. ఆ ఎడబాటును తట్టుకోలేక, తండ్రి నా చేయందుకు విడనాడి ఉన్నావు. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా దేవునితో, తండ్రి అయిన దేవునితో మనకి ఎలాంటి సాంగత్యం ఉంది? ఆ ఎడబాటు తట్టుకునేలా ఉంటున్నావా? ఎడబాటు వస్తుందా? ఎడబాటు రాకుండా మనము ఎల్లప్పుడూ కూడా ప్రార్థన వాక్యంలో ముందుకు వెళ్ళాల్సిన అవసరము ఎంతగానో ఉంది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఐదవ మాట యేసుక్రీస్తు వారి శిలువలో మాట్లాడిన 5వ మాటను మనం చూసినట్లయితే, ఇదిగో నేను దప్పికొనుచున్నాను. యోహాను సువార్త 19:28 ప్రకారము ఆయన దప్పికొనుచున్నాను అంటున్నాడు. ఇక్కడ నిజంగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన దగ్గర కొన్ని గంటలు భయంకరమైన భారాన్ని మోస్తూ, రక్తస్రావం అర్పిస్తూ, బాధ వేదనతో కూడి ఆయన కొండ ఎక్కి ఉన్నాడండి. ఆయన ఆ శ్రమల ముందు దాహం పెద్ద విషయం కాదు, కానీ ఆయన ఎందుకు ఈ మాట అన్నాడంటే, ఎందుకు ఈ భారము, ఆయనకున్న భారము శారీరక పరమైన దాహము కాదు, ఆకలి కాదు, కానీ ఆయనకున్న భారము ఆత్మీయ భారము. ఇక్కడ ఆత్మల పట్ల భారముతో ఆయన దప్పిగొనుచున్నానంటున్నాడు. ఆయన ఎంత బాధనన్నా భరించగలడు. కానీ ఈ మాట ఎందుకు అంటున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు అంటున్నారంటే, ఆయనకు ఆత్మల పట్ల భారము ఈ గొప్ప మహాయజ్ఞానికి దారి తీసింది. ఈరోజు కూడా నువ్వు క్రైస్తవులుగా పిలువబడినట్లయితే, క్రీస్తుని ప్రేమించినట్లయితే, నీకు కూడా ఆత్మల భారం ఉండాల్సిన అవసరము ఎంతగానో ఉంది. అదేవిధంగా మనం 6వ మాట చూసినట్లయితే, ఆ సిలువలో ఆయన చనిపోతున్న ముందు మాట్లాడిన 6వ మాట, 7 మాటల్లో 6వ మాట మనం చూసినట్లయితే ఆయన ఒక మాట సెలవిస్తున్నారు, సమాప్తమైనది. ఇక్కడ మనం చూసినట్లయితే మనందరికీ అయ్యో పాపం అనుకుంటుంటాం యేసుక్రీస్తు ప్రభువుని చూసి. కొంతమంది అయితే హేళన చేస్తుంటారు, ఆ మేకులు తీసుకోలేవా, నువ్వు దేవుడు అయితే ఆ శిలువని అధిగమించలేవా, నువ్వే రక్షించుకోలేవు, మమ్మల్ని రక్షిస్తావు అంటున్నారు. కానీ ఈ ఆయన చెప్పిన సమాప్తమైన మాటను చూసినట్లయితే ఆయన ప్రణాళికలో, ఆయన యొక్క సంకల్పంలో భాగంగా ఆయన భూమి మీదకు వచ్చి ఆయనే తన ప్రాణాన్ని అర్పించి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి పాపముల నిమిత్తము ఆయన బలియాగము చేసి పాప క్షమాపణ చేసి వాళ్ళకి పరిహారం అందించున్నాడు. ఆయన వచ్చిన పని పూర్తి చేసి ఉన్నాడు. ఆయన వచ్చిందే చనిపోవడానికి. ఆయన చనిపోయి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి పాపాలని క్షమించడానికి ఆయన వచ్చినాడు. ఆయన పని ఆయన
పూర్తి చేస్తున్నాడు. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టములు వచ్చినా ఆయన పని ఆయన ముగించినాడు. ఈరోజు క్రైస్తవులుగా, అదేవిధంగా క్రీస్తు మరి ఆయన అనుసరిస్తున్న ఎవరైనా సరే గమనించాల్సింది అంటే, ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు తనకిచ్చిన ఆ యొక్క ఉద్దేశం ఏంటి, ఆయన చిత్తం ఏంటి కనిపెట్టి ఆ చిత్తాన్ని ముగించడమే ఒక మనిషి యొక్క విధి. యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరంలో దేవుడు పనిని ముగించున్నాడు, సమాప్తమైందని చెప్పగలిగి ఉన్నాడు. ఈరోజు వింటున్న నువ్వు కానీ నేను కానీ ఆ మాట చెప్పగలమా? దేవా, నువ్విచ్చిన పని నేను ముగించున్నానని నువ్వు చెప్పగలవా? చెప్పినట్లయితే నీ జీవితము ధన్యమైనదే, దేవుడు నీతో ఉన్నట్టే. అదేవిధంగా మనం చివరి మాట చూసినట్లయితే ఆయన విజయోత్సాహమైన కేక వేస్తున్నాడు, ఆర్భాటముతో కేక వేస్తున్నాడు. ఏమంటే, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ఎవరి చేతులను ఓడిపోలేదు, ఆయన్ని ఎవ్వరూ కూడా ఓడించలేదు. ఆయనకు ఆయనే ఆయన ప్రాణాన్ని తండ్రి చేతికి అప్పచెప్పి ఆయన వచ్చిన పనిని పూర్తి చేసి ఆయన ముందున్న యుద్ధాన్ని జయించి విజయ కేక వేస్తున్నాడండి. శిలువలో మనం చూసినట్లయితే విజయం ఉంది, మంచితనం ఉంది, ఘనం ఉంది, బలం ఉంది. ఈ 7 మాటలను బట్టి ఆ తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను బహుగా దీవించబడును గాక. నువ్వు అనేక మంది పట్ల క్షమాపణ కలిగి ఉండాలి, బాధ్యత కలిగి ఉండాలి, ఆత్మల పట్ల దాహం కలిగి ఉండాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉండాలి. ఈ భూమి మీద మన జీవితాన్ని విజయోత్సాహంతో ముగించినట్లయితే దేవుని చిత్తాన్ని ముగించిన కన్నా ఆనందం ఇంకేముందండి? ఈ శుక్రవారం రోజున, ఈ శుభ శుక్రవారం రోజున అలాంటి ఘనత మీ జీవితంలో ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించును గాక. మరొకసారి మీ అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమేన్.